వాస్తవంగా ఈ నెల 12వ తారీఖు సమావేశం ఉండే దాన్ని ఈ కులగణన జరుగుతుందన్న కారణంతో 18వ తారీఖు అది అయిపోతుందని 21వ తారీఖు రోజు అంటే ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. గౌరవ కౌన్సిలర్లు నాతో సహా 12 మంది రావడం జరిగింది. 11 గంటలకు మీటింగ్ అంటే 11:30 వరకు చూసినాం. ఎవరు కోరం సరిపడలేకపోతారో దాన్ని మీటింగ్ వాయిదా వేయడం జరిగింది. కొద్ది మంది వచ్చినట్టుంది. మీటింగ్ వాయిదా వేసినాక వాళ్ళు వచ్చి పోయినారు. మరి మనకైతే ఎవరిష్టం, వాళ్ళు బాయ్కాట్ చేసినారు అని చెప్పొచ్చు, లేకపోతే మేము చైర్మన్ లాయ్ కొట్టినాం అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసినామని చెప్పొచ్చు, వాళ్ళ ఇష్టం. అసలు మేము కోరం లేక వాయిదా వేసినామని మేము అంటుంటే వాళ్ళు బాయ్కాట్ ఎక్కడ 11:30 వరకు అర్ధగంట చూడాలి, అర్ధగంట చూసినాం, కోరం రాలేదని వాయిదా వేసినాం. ఏం ఆరోపణలు చేశారు మనకు తెలియదు. ఏం ఆరోపణలు చేశారు అంటే ఏం చేస్తారు అంటే కాంప్లెక్స్ మీద ఏం చేసారు అన్నట్టు మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరికి? చైర్మన్ కట్టారు. ఎవరికి ఇచ్చినారు డీడీలు తీసి ఎవరికి ఇచ్చినారు అంటే డీడీలు ఏమైనా చైర్మన్ పేరు మీద తీసిరా, మున్సిపల్ పేరు మీద తీసిరా? ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. ఆ రోజు ఓపెన్ యాక్షన్ పెట్టినారు. ఓపెన్ యాక్షన్లో పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయం, ఎందుకంటే వాళ్ళు సగమే ఆ 33 మంది ఎవరైతే షాపులు పాడారో దాంట్లో మా అన్నయ్య కొడుకు కూడా ఉన్నాడు. వాడు కూడా ఒక డీడీ కట్టాడు. ఈ లోపల పాతలు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టు స్టే ఇచ్చింది. ఆ లీగల్ హైకోర్టులో, అది ఇక్కడ కోర్టులో కాదు కూడా చేసింది. దానికి కమిషనర్ అటెండ్ అవుతుండు, ఏం చేస్తుండో జరుగుతుంది. అది నిన్న ఇయ్యాల జరిగింది కాదు ఒకటి. అది వాస్తవం. మరి వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు? ఈ రోజు ఈ షాపుల డీడీలు అంటున్నారు. ఈ రోజు ఆ అంశం కౌన్సిల్లో ఉంది, నిర్ణయం తీసుకోవాలి, టెండర్ పిలవాలన్నా ఏం చేయాలని. దానికి కాకుండా 11:30 వరకు వాళ్ళు రాకుండా ఈ షాపులది అట్లయిందని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు అయితే కౌన్సిల్ కాల పరిమితి కూడా అయిపోతుంది. 4 సంవత్సరాల 10 నెలలు. ఈ 4 సంవత్సరాల 10 నెలలు ఎన్నిసార్లు వాళ్ళు ఈ షాపులతోటి చేసినారు? ఏం చేసింది? ఒట్టిగా ఇది ఏందనంటే ఎవరికి వాళ్ళు ఏదో ఇక మాట్లాడుతుంటే ఇప్పుడు రకరకాల చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా పక్క వాళ్ళని దొంగ అని మాట్లాడే కాడికి వచ్చినారు. ఇంకొకటి వాళ్ళకి అసలు సమాచారం హక్కు అనేది పెట్టినట్టు వాళ్ళు నిరూపిస్తే ఏదంటే సమాచార హక్కు చట్టం యాజ్ ఏ చైర్మన్ గా ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది అనేది నేను ఆ సెక్షన్ సంబంధించిన మీటింగ్ కార్యక్రమాలు చేయడం చైర్మన్ గా ఉన్న రైట్. దాన్ని పిలిస్తే వాళ్ళ ఆఫీసులో ఉన్న కాగితాన్ని వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారు. దొంగతనంగా ఆఫీసులో ఉన్న కాగితాలు తీసుకుపోతున్నారు. అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ కాగితాలు అట్లా చేయటం. నాకు ఎమ్మెల్యే గారికి ఏముంటాయి? ఏమన్నా మాకేమన్నా పొలం పంచాయతీల్లో, గడ్డు పంచాయతీల్లో, ఏం పంచాయతీల్లో రాజకీయంగా సరే నాకేం తెలిసైతే ఎమ్మెల్యే గారికి నాకేం లేదు. కాబోతే ఆయన మరి ఎవరన్నా అనుకుంటారేమో ఇక మరి ఎమ్మెల్యే గారికి నన్ను ప్రత్యర్థిగా అనుకుంటే ఇక నేను చేయగలిగింది. కాంగ్రెస్ కండవ వేసింది దీప్దాస్ మున్షి గారు. తర్వాత చిన్న వివాదం అయింది. గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారే వేసింది. ఇక్కడున్న కౌన్సిలర్ అందరికీ లక్ష్మారెడ్డి గారే వేసింది. ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్ లో లక్ష్మారెడ్డి గారే వేసినారు. ఒకవేళ కాంగ్రెస్ కండవ వేసిరా వేయలేదా అన్నది ఆ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మరి కప్పింది ఎవరు? ఆ రోజు మీరు అందరు కూడా ఉన్నారు. అంటే చాలా ప్రెస్ వాళ్ళందరూ మేము ప్రెస్ మీట్ కూడా ఆడ పెట్టడం కూడా జరిగింది. అంత వివాదం సమిసిపోయింది అని కూడా వాళ్ళు చెప్పారు, మేము చెప్పినాం, అందరం చెప్పినాం. అందరు చెప్పినారు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకోలేదా అని అంటే మనం అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు చేసిన దాన్ని కూడా వాళ్ళు మేము గుర్తించామన్నట్టుగా మనం ఏం చేస్తాం? మనం ఏం చెప్పలేము. అధికారం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. 11 నెలల నుంచి అధికారం వాళ్ళ కాడ ఉంది. ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఈ 11 నెలల నుంచి ఆయన ఎమ్మెల్యే గారు అయిండు. అంతకుముందు మాతో పాటు కౌన్సిల్లో ఉన్నాడు కదా. అయాల మాట్లాడని వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఏందన్న అసలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గతంలో ఎందుకు మాట్లాడలే? ఈ షాపుల డీడీలు నాకు ఇస్తారా? కమిషనర్ గారి పేరు మీద ఇస్తారు. అది ఎవరిని అడిగినా ఇప్పుడు ఆ 33 మందిలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు.
వాళ్ళు ఇప్పుడే అంటే నిన్న సాయంత్రమే నాకు వచ్చి మా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, ఈ రోజు ఉంది, అవకాశం ఉంటే మాకు ఇప్పియండి అని చెప్పి అడిగి వచ్చింది. వాళ్ళే కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే 88 షాపులో 66 షాపులకు టెండర్ పిలవాలని ఏదో కమిషనర్ గారు చెప్తున్నారు. అది ఈరోజు అంశం కౌన్సిల్లో ఉంది. కౌన్సిల్ అది చర్చ చేస్తుంది, దాన్ని టెండర్ పిలవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు. అంత వాయిదా పడ్డది తెలుసుకొని మేము బహిష్కరించినామని చెప్తున్నాం. వాళ్ళు వాళ్ళందరూ కలిసి దాన్ని ఇది పిలవాలా పిలవద్దని చేయొచ్చు కదా, బహిష్కరించేది దేనికి? వాయిదా పడ్డాక వచ్చి టైంకి రాకుండా వాయిదా పడ్డదని చెప్పి తెలుసుకొని వచ్చి బహిష్కరించదని మాట్లాడుతున్నాం. ఇదంతా ఎట్లా ఉందని అంటే కావాలని బురద చల్లితే వాళ్ళు బురద కడుకోవడంలో మునిగిపోతారు, మేమంతా ఈజీగా ఉంటాం కదా అనుకుంటున్నాం. వాళ్ళు ఉంటే వీలైతే ఏం అక్రమాలు జరిగినా ప్రజలందరూ కూడా తెలియపరచాలి, ఇది అక్రమం జరిగింది, ఇది ఎంక్వైరీ చేసేది, ఇది అక్రమం అని చెప్పి అందరిలో చూపెట్టాల. వాళ్ళు ఇది మున్సిపాలిటీ మీద చేయాలి. యాదాద్రి పవర్ ప్లాంట్లో ఎంత ఇనుము పోయింది, ఎవరు చేసిరు, ఎవరు ఇలా ఉన్నారు, ఎవరి మీద అభియోగాలు పడ్డాయి, పీడిఎస్ బియ్యం ఎవరు చేస్తున్నారు, ఇసుక దందా ఎవరు చేస్తున్నారు, ఆన్లైన్ రాక 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఇసుక ఆన్లైన్ రాక, ఇసుక మాత్రం వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఈ మున్సిపల్ మీద సరే మమ్మల్ని అంటారు కాబట్టి మేము అది అన్నమని వాళ్ళ లెక్క మాట్లాడడం, అది కాస్త ఎంక్వైరీ చేసుకుంటారు, లేకపోతే ఇవన్నీ మభ్యపరుస్తానికి పక్క వాళ్ళ మీదకి బురద రకరకాల అభియోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు పక్క వాళ్ళని అంటారు.